కోనసీమ జిల్లా రావులపాలెంలో పండ్ల వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. హోల్సేల్ పండ్ల వ్యాపారి సుబ్బారావును కిడ్నాప్ చేశారని ఆయన కుమారుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుబ్బారావు షోలాపూర్ నుంచి పండ్లను తీసుకొచ్చి హోల్సేల్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి కొందరు కారులో తీసుకెళ్లారని ఫిర్యాదులు తెలిపారు. పండ్ల వ్యాపారస్తులకు సుబ్బారావు 15 లక్షల రూపాయలు అప్పు ఉండడంతో వారే తీసుకుని వెళ్లారా లేక ఎవరైనా తీసుకెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నుంచి పండ్లను తీసుకొచ్చి హోల్సేల్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి కొందరు కారులో తీసుకెళ్లారని ఫిర్యాదులు తెలిపారు. పండ్ల వ్యాపారస్తులకు సుబ్బారావు 15 లక్షల రూపాయలు అప్పు ఉండడంతో వారే తీసుకుని వెళ్లారా లేక ఎవరైనా తీసుకెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.